Okay, ma. Okay. Good afternoon, all. Let us discuss today regarding not health and physical education, but drama and art in education. I think what is APC 3 and what is the meaning of enhancement of professional competence as well as drama and art in education. You have understood it clearly, I suppose. Is it so? Is it clear regarding the title of the practicum? Yes, ma'am. Title. Okay. The rest of the things we'll look into because chala doubts unnayani naku news ochindi. Now you come up with your doubts, and before that I want to make you clear. మీకు ఎన్ని డౌట్స్ రాకుండా ఉండేది ఎప్పుడైతే మీరు ఇంటర్న్షిప్ వెళ్ళి వచ్చి ఉంటే, అది జరగలేదు కాబట్టి మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ఇంటర్న్షిప్ యొక్క ప్రభావము డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ పైన పడుతుంది అంటే, if you go to like internship phase 2, you would have got acquainted with the school textbooks first. What is the content presented in grade 8th or grade 9th or grade 7th or 10th? మీరు ఆ టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకునే వాళ్ళు, అందులో కంటెంట్ కొంచెం డెలివర్ చేసేవాళ్ళు. లైక్ సెమ్ 2 వుడ్ హ్యావ్ టాట్ ఎ యూనిట్ లైక్ అరౌండ్ 5 plans. And for record purpose, you have to write 5 plans. But in the school, the teachers will make you teach maybe like 1 or 2 units. That's a different thing. అలా ఒక 2 units తో మీకు అక్వైంటెన్స్ వచ్చేది, ఆ కంటెంట్ పట్ల నాలెడ్జ్ వచ్చేది, ఆ బుక్ లో ఏమేమి యూనిట్స్ ఉన్నాయి అనేది మీరు తిరిగేసే వాళ్ళు, కొంత కంటెంట్ పైన గ్రిప్ వచ్చేది. అది దాట్ యూ హ్యావ్ లాస్ట్. అందుకే నేను అంటాను ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ వీ హ్యావ్ మిస్డ్ దట్, యూ పీపుల్ హ్యావ్ మిస్డ్ దట్. ఓకే, అది ఒక కారణము. ఇప్పుడు ఆ కంటెంట్ ఏముందో తెలియదు, బుక్స్ గ్యాదర్ చేసి పెట్టుకోలేదు, ఒక పీరియడ్ ప్లాన్ కూడా మీరు స్వంతంగా రాయలేదు. చెప్పింది విన్నారు, ఓకే. ఏదో ఒక గ్రేడ్ తీసుకుని అందులో కంటెంట్ తీసుకుని పీరియడ్ ప్లాన్ రాయడము మీరు ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చెయ్యలేదు. కాబట్టి మీకు ఇంకొక ప్రాబ్లం, ఇది సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ పట్ల ఐడియా లేదు. ఎవరైనా టీచర్స్ గా వర్క్ చేసి ఉంటే దేమేనో, అలా లేకపోతే కంటెంట్ ఇస్ కంప్లీట్లీ న్యూ. ఏమేమి యూనిట్స్ ఉన్నాయి, ఆ యూనిట్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అది తెలియలేదు. ఆ కంటెంట్ కి పీరియడ్ ప్లాన్ ఎలా చేయాలి, ఆ పీరియడ్ పథకం ఎలా రచించాలి అది తెలియలేదు. ఇప్పుడు డైరెక్ట్ గా ఆ కంటెంట్ ని సెలెక్ట్ చేసుకుని ఆ పీరియడ్ ప్లాన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ లో కూడా వచ్చింది. బట్ సమ్హౌ యూ మేనేజ్డ్ విత్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ యాజ్ ఇట్ ఇస్ ఐసిటీ బేస్డ్. అందులో మీరు ఎంఎస్ పవర్ పాయింట్ లో వెళ్ళి స్లైడ్స్ చేశారు. టు సమ్ ఎక్స్టెంట్ యూ హావ్ బీన్ సక్సెస్ఫుల్. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఐసిటీ కాదు, మాన్యువల్ గా యూ హ్యావ్ టు రైట్ అండ్ ఆర్ట్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. యా విత్ ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్. ఇంకా మీరు పీరియడ్ ప్లాన్ లోకి వెళ్ళలేదు. ఇంట్రొడక్షన్ పార్ట్ లోనే చాలా డౌట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఎప్పుడు చెప్పాను, మనకు ఓరియంటేషన్ రోజే చెప్పాను, మీరు వీడియోస్ రిలేటెడ్ టు ద టాపిక్స్ గివెన్ ఇన్ సెమ్ 3 ఈపీసీ 3 అబ్జర్వ్ చేయమని చెప్పాను. మీరు నిజంగా ఆ వర్క్అవుట్స్ చేశారా చెప్పండి. అంటే పెయింటింగ్స్ అంటే ఏముంటాయి, పెయింటింగ్ ఎన్ని రకాలుగా చేయొచ్చు, లైక్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయొచ్చు, వాటర్ కలర్స్ యూజ్ చేసి పెయింటింగ్ చేయొచ్చు, ఇలా డిఫరెంట్ థింగ్స్ గురించి మీరు ఏమైనా వీడియోస్ చూసారా? ఏదైనా విజువల్ ఆర్ట్ ఐటమ్ అయినా పర్వాలేదు, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అయినా పర్వాలేదు, మీరు ఏమైనా సర్చ్ చేశారా? Yes, ma'am. I saw about the college, ma'am. How we can prepare a college related to academics and non-academics like. ఓకే, ఇంకా ఏం చేశారు చెప్పండి. నేను ఇంకొక వర్క్ కూడా ఇచ్చాను. స్కూల్ టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకున్నారు. యూ స్పీక్ ఫ్రాంక్లీ. We have 8th class books, ma'am. I have 8th class social and English books. Others? I have. Did you go through the content? Did you go through the? Yes, today let us discuss about EPC 3 and let me know the status of your record completion. Okay? Don't worry, don't fear. It will be completed. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, నేను ఆల్రెడీ దానికి కాజెస్ ఏంటో చెప్పాను. దాని కాన్సిక్వెన్స్ ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాము. బట్ ఈవెన్ దో వీ హ్యావ్ టు కోప్ అప్ విత్ ప్రాక్టికల్. చెయ్యలేము అంటే కుదరదు కదా. మనకు వచ్చినట్టుగా మనం చేసుకుని వెళ్ళాలి. రాంది మనం నేర్చుకోవాలి, తప్పదు. సోర్సెస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి
పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదు. ఇది ఈజీగా అయిపోయేది అవన్నీ మనం చేసుంటే. మనకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ మిస్ అయింది కాబట్టి ప్రాబ్లం దీనిపైన పడుతుంది. అందుకోసం మీరు దీనికి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పర్సనల్ గా పెట్టాలి. మీరు ఎంత పర్సనల్ ఎఫర్ట్ పెడితే అంత వస్తుంది. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి స్కూల్ టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకున్నారో, మీరు EPC 3 రికార్డు కోసం ఎంత వరకు కష్టపడ్డారు, ఎంత కంప్లీట్ చేశారనేది లెట్ మీ నో ద స్టేటస్ వన్ ఆఫ్టర్ ద అదర్. వన్ డౌట్ మ్యామ్. మ్యామ్ ఒకసారి ఇండెక్స్ క్లియర్ గా చెప్తారా మ్యామ్? లైక్ వాట్ ఆర్ ద కంటెంట్స్ అట్లీస్ట్ పోస్ట్ చేసిన ఇండెక్స్ మనం డిస్కస్ చేసాము కదా శిరీష. ఓకే మ్యామ్, ఐ విల్ క్లారిఫై. మేబీ ఐ హావ్ మిస్డ్. ఎవరో ఆడియో మేబీ ఐ హావ్ మిస్డ్ మ్యామ్. దట్స్ వాట్ ఐ విల్ జస్ట్ కన్ఫర్మ్ ఇట్. ఓకే వన్స్ అగైన్ విల్ గో త్రూ ద ఇండెక్స్ పార్ట్. ఓకే మ్యామ్. ఓకే శిరీష, ఫస్ట్ లెట్ మీ నో ద స్టేటస్. Ma'am, we are like the charting parts we have done, ma'am. But when we are going for the period plans, where we need to apply visual arts and performing arts, visual arts we are able to find things like what kind of like pencil and drawing, drawing with pencil or painting or rangoli or what to say poster making. That all are fine, ma'am. But performing art we are confused like what content, because I went through 8th class social textbook. But I could not relate any content which I can make, like which I can use it in my performing arts. That is the only problem I am facing. Pedagogy of school subject 1 or 2 you're speaking about? 1, ma'am. Social. English, yes, I can go with even performing arts because poetry is there, ma'am. At least we can go and మాట్లాడుతుందంటే పక్కలో వచ్చి సంకలో దూరితే ఎట్లా? Shirisha, mute your audio. M1 is, ma'am, for social only. M1 8th class textbook I saw all the lessons, but I could not find any lesson which I can use as a what do you say performing art. I have one lesson, ma'am. It's like Women's Protection Act. So it's all about women's protection. So can I like take any person who is into that protection act and do a role play for that lesson? You can go. And banking is there, I think. You can go for the role play. Plan a role play. Okay. And for traffic education, I thought of preparing a model, ma'am, with the visual art. 3D model. Okay. The only problem we are facing is performing art, ma'am. Other than that, we are all. One more thing. మీరు థర్మోకోల్ యూజ్ చేయడము 100% డోంట్ సెలెక్ట్. పేపర్ క్రాఫ్ట్ వెళ్ళండి, ఓకే, కార్డ్బోర్డ్ యూజ్ చేయండి. కానీ థర్మోకోల్ ఎక్స్టర్నల్స్ విల్ నాట్ యాక్సెప్ట్. అంటే ఎక్స్టర్నల్ ఎందుకు, ఈవెన్ వీ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే ఇట్ కాజెస్ పొల్యూషన్. ఇటువంటివి మనము స్టాప్ చేయాలి అంటే యాజ్ ఎ టీచర్ వీఆర్ నాట్ సపోజ్ టు యూస్ సచ్ హార్మ్ఫుల్ థింగ్స్ వైల్ మేకింగ్ మోడల్స్. ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. వేస్ట్ చేయకూడదు. బట్ నో ప్రాబ్లం, గో విత్ పేపర్ క్రాఫ్ట్. యూ గో ఫర్ ద క్లే. Okay, ma'am. For women, we can take a person, like a prominent person doing currently, and we can enact like her as a role play, right, ma'am? Okay, no issues. Okay, ma'am. Thank you so much, ma'am. Go for the painting. Social, you have many topics where you can go for painting. Okay, ma'am. Okay. Ma'am. Ma'am, the textbooks are only for 8th and 9th, ma'am. Can we take 7th grade textbooks? You can. 6th to 10th, it is your wish to select from 6th to 10th. Okay, ma'am. 8th and 9th అంటాము. స్కూల్లో ఎక్కువగా ఆ క్లాసెస్ మీకు ఇస్తారు కాబట్టి ఎక్కువగా ఆ క్లాసెస్ టెక్స్ట్ బుక్స్ తో మీరు అక్వైంటెన్స్ పెంచుకోండి అని చెప్పడం, అంతే తప్ప మీరు రేపు టీచర్స్ అయిన తర్వాత ఇంటిగ్రేట్ చేయడం 6th నుంచి 10th క్లాసెస్ కి ఇంటిగ్రేట్ చేస్తారు. మీరు స్కూల్ అసిస్టెంట్ అవుతే యూఆర్ గోయింగ్ టు టీచ్ ఫర్ 6th to 10th క్లాసెస్, నాట్ ఓన్లీ ఫర్ 8th or 9th. So you have to learn how to integrate ICT, how to integrate drama and art in education while teaching for 6th to 10th classes. ఇక్కడ కూడా మీకు ఇండిపెండెన్స్ ఉంది. 6th నుంచి 10th గ్రేడ్ వరకు మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి. 6th and 7th we have only జనరల్ సైన్స్ టెక్స్ట్ బుక్. 8th నుంచి స్టార్ట్ అవుతుంది మనకు సెగ్రిగేషన్.
like physical sciences, where you can have physical science and chemistry based topics and biological science. మీరు ఏదైనా తీసుకోండి. 8th నుంచి 9th నుంచి అయితే అది పెడగాలజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ ప్రకారం యూ హావ్ టు సెలెక్ట్ ద కంటెంట్. 6th 7th అంటే ఓన్లీ మనకు సైన్సెస్ అయితే చెప్తున్నాను, ఒకటే టెక్స్ట్ బుక్ ఉంటుంది. జనరల్ సైన్స్ అని ఒకటే ఉంటుంది, అందులో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్. మ్యామ్ స్మాల్ డౌట్ మ్యామ్, నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ క్రాఫ్ట్ ఎడిషన్స్ ఉంది మ్యామ్ 5th one. దాంట్లో నా దగ్గర ఉన్న ఇండెక్స్ లో తను మెటల్ క్రాఫ్ట్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ రాసింది మ్యామ్. సో మనం ఏవైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ రాసి మనం చేసిన క్రాఫ్ట్ వెనకాల పెట్టాలి, అంతే కదా మ్యామ్? ఇక్కడ ఇంట్రొడక్షన్ పార్ట్ లో ఈ క్రాఫ్ట్ మీరు చేసి దాని ఫోటో అయినా పెట్టండి. మెటల్ క్రాఫ్ట్ కి మీరు ఏం చేయలేరు కాబట్టి దాని పిక్చర్స్ పెట్టండి, పిక్చర్స్ అంటించండి. ఓకే మ్యామ్. యు మేక్ ఇట్ ఆర్టిస్టిక్, యువర్ రికార్డ్, యు మేక్ ఇట్ కలర్ఫుల్. ఓకే మ్యామ్. ఓకే, ఈ మెటల్ ఆర్ట్ మీరు మిమ్మల్ని ఏం చేయడం అనడం లేదు కాబట్టి, ఎందుకంటే పెంబర్తి ఆర్ట్ అవన్నీ చేయాలి అంటే మనకు హార్ట్ వస్తుంది. అట్లాంటివి అది యు ఆర్ గెటింగ్ ద నాలెడ్జ్, అది ఏం ఇంటిగ్రేట్ చేయాల్సిన పడలేదు. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మనకు ఆ విజువల్ ఆర్ట్ ఫార్మ్స్ కి వెళ్ళండి. ఈ మెటల్ క్రాఫ్ట్ ఏం అవసరం లేదు, నేను ఇది కూడా చేయగలను చేస్తాను అంటే యు ఆర్ వెల్కమ్, అదర్వైజ్ నో. ఓకే మ్యామ్, థాంక్యూ మ్యామ్. దాని గురించిన లిటిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రతి పేజ్ లో పిక్చర్స్ ఉండాలి. అందుకే మీకు ఇది వర్క్ ఎక్కువ, పర్సనల్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి. దీనికి సోర్సెస్ ని గ్యాదర్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఫ్రమ్ 6th onwards we are going to give you time. ఓకే మ్యామ్, థాంక్యూ మ్యామ్. ఓకే సార్, టైం ఇచ్చారు 6th నుంచి 12th వరకు. రోజు క్లాసెస్ పెడితే వాళ్ళు రాయలేరు. మీరు 6th వరకు మీరు ఐ థింక్ 5th వరకు మీరు ఏం చెప్పాలో చెప్పేసేయండి. దెన్ గివ్ ద టైమ్, దెన్ దే విల్ కంప్లీట్ ద రికార్డ్. ఎందుకంటే 12th is the last date for submission. థాంక్యూ మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. ఇంకా ఏమైనా డౌట్స్? మీకు డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, యూ హ్యావ్ టు బ్రౌజ్. మ్యామ్ హౌ మెనీ ఆర్ట్స్ మీద మనం పీరియడ్ ప్లాన్స్ రాయాలి మ్యామ్? విజువల్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్. మెథడ్ 1 లో 3 చేయండి, మెథడ్ 2 లో 2 చేయండి. క్రాఫ్ట్ బేస్డ్ మేడం? ఒకటి క్రాఫ్ట్ బేస్డ్ అందులోనే వస్తుందమ్మా. మెథడ్ 1 లో విజువల్ ఆర్ట్స్ లో 2 చేయండి, ఒకటి పర్ఫార్మింగ్ ఆర్ట్స్. విజువల్ ఆర్ట్స్ లో 2 చేసేటప్పుడు మీరు ఒకటి పెయింటింగ్ చేశారనుకోండి, లేదంటే ఒకటి రంగోలీ చేశారు, నెక్స్ట్ గో ఫర్ ద క్రాఫ్ట్ వర్క్. క్రాఫ్ట్ కూడా విజువల్ ఆర్ట్ ఐటమే. ఓకే, బట్ యూ కెన్ మేక్ 3D మోడల్స్. టోటల్ 3 మ్యామ్? 5 మ్యామ్? టోటల్ 5 ఫ్రమ్ మెథడ్ 1 అండ్ మెథడ్ 2. టోటల్ 5. మీరు ఎక్కడైనా రాసుకోండి. ఇండెక్స్ లో ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు పీరియడ్ ప్లాన్స్ స్టార్ట్ చేయాలి. పీరియడ్ ప్లాన్ స్టార్ట్ చేసేటప్పుడు పెడగాలజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అని పెట్టి మీకు ఇండెక్స్ లో ఏదైనా పాత రికార్డు ఉన్న వాళ్ళ దగ్గర మీరు ఇండెక్స్ చూడండి. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ యూఆర్ హ్యావింగ్. అందులో పీరియడ్ ప్లాన్ 1, పీరియడ్ ప్లాన్ 2, పీరియడ్ ప్లాన్ 3 అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ పెడగాలజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్, పెడగాలజీ ఆఫ్ తెలుగు. పీరియడ్ ప్లాన్ 1, పీరియడ్ ప్లాన్ 2, పీరియడ్ ప్లాన్ 3 రాయించాము. నేను మిమ్మల్ని 2 చేయమంటున్నాను. ఓకే, 3 చేస్తా అన్నా నో ప్రాబ్లం. సిడీలో ఎన్ని పెట్టాలి మేడం? సిడీలో ఎన్ని పెట్టాలి, ఇన్నే పెట్టాలి అనే రెస్ట్రిక్షన్ ఏమీ లేదు. కాకపోతే 2 విజువల్ ఆర్ట్ ఫార్మ్స్ పెట్టండి, ఇవి కంపల్సరీ. ఓకే మ్యామ్. ఓకే, 2 విజువల్ ఆర్ట్స్, ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఒక రీజనల్ ఆర్ట్ ఫార్మ్ పెట్టండి, ఇవి కంపల్సరీ. ఓకే మ్యామ్. 2 పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని కూడా చెప్పాను. ఒక పాట పాడండి పెట్టండి, అది ఏదైనా సరే, ఫోక్ సాంగ్ అయినా సరే, ఏ సాంగ్ అయినా సరే, ఒక పాట పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కింద వచ్చేస్తుంది. ఒక పాట పాడి పెట్టేయండి, అది ఏ పాట అయినా సరే, మన తెలంగాణ స్టేట్ సాంగ్ అవ్వచ్చు, దేశభక్తి గీతం అవ్వచ్చు, ఏదైనా అట్లాంటివి రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ ఆర్ రిలేటెడ్ టు ది 8th or 9th class టెక్స్ట్ బుక్ లెసన్స్ మ్యామ్? నాట్ లైక్ లెసన్స్ కి సంబంధించి అవసరం లేదు. అది ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి మీరు ఏదైనా ఒక బతుకమ్మ పాట పాడండి. ఓకే మ్యామ్. ఏదైనా ఒక మంచి పాట పాడండి. నాట్ నెసెసరీ దట్ ఇట్ షుడ్ బి ఫ్రమ్ సిలబస్ నో మ్యామ్?
నో 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 పీరియడ్ ప్లాన్స్ చేసేటప్పుడు ఇంటిగ్రేట్ చేసేటప్పుడు మాత్రమే ఇట్ షుడ్ బి కంటెంట్ బేస్డ్. అంటే ఇంట్రొడక్షన్ లో ఇందాక స్వాతి చెప్పినట్టు నేను మెటల్ క్రాఫ్ట్ గురించి రాస్తున్నాను, పెంబర్తి రాస్తాను అంటే రాయండి. అక్కడ పెంబర్తి ఆర్ట్ గురించి మీరు డిస్క్రిప్షన్ ఇస్తారు, అది ఇక్కడ ఉంది, ఎలా చేస్తాము, ఏ మెటల్ యూజ్ చేస్తాము, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఈ ఆర్ట్ ఫామ్ ని యూజ్ చేసి మీరు పాఠం చెప్పేటప్పుడు ఆర్ట్ ఫామ్ ని మీరు యూసేజ్ లో హైలైట్ చేయాలి. దాన్ని యూజ్ చేసి మీరు కంటెంట్ డెలివర్ చేయాలి. అక్కడ ఈ ఆర్ట్ ఫామ్ ని ఎలా తయారు చేస్తున్నాం అనేది కాదు మీ క్లాస్. అది ఇప్పుడు మీరు ఒకటి సింపుల్ గా ఇది చాలా మందికి, చాలా టీచర్స్ కి పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇంట్రొడక్షన్ పార్ట్ లో ఆర్ట్ ఫామ్ గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. ఇంటిగ్రేట్ చేసేటప్పుడు కంటెంట్ ని బేస్ చేసుకుని మీరు ఒక ఆర్ట్ ఫామ్ ని తయారు చేసుకున్నారు. రంగోలీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మ్యాథమెటిక్స్ లో ఏదో ఒక టాపిక్ చెప్పడానికి. అక్కడ రంగోలీ ఎలా చేస్తారు చెప్పడం ఇంపార్టెంట్ కాదు. ఆ రంగోలీ ఆర్ట్ ఫామ్ ని యూజ్ చేసి మీరు ఏం కంటెంట్ డెలివర్ చేయాలనుకున్నారో అది హైలైట్ చేయాలి. పవర్ పాయింట్ లో స్లైడ్ చేశారు, మీరు స్లైడ్స్ యూజ్ చేసి కంటెంట్ చెప్తారా, స్లైడ్ నేను ఎలా తయారు చేసుకొచ్చాను అనేది పిల్లలకి చెప్తారా చెప్పండి. ఐసిటి ఇంటిగ్రేషన్ లో ICT లో ఓన్లీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ హౌ వి క్రియేటెడ్ స్లైడ్స్, బట్ వెన్ కమ్స్ టు పీరియడ్ ప్లాన్స్ విల్ హైలైట్ కంటెంట్ మ్యామ్. కంటెంట్ అక్కడ స్లైడ్స్ యూజ్ చేసి మీరు కంటెంట్ ట్రాన్సాక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా ఆర్ట్ ఫామ్ ని యూజ్ చేసి కంటెంట్ ట్రాన్సాక్ట్ ఎలా చేస్తారో చేయండి. మ్యామ్ అలాంటప్పుడు మీరు పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ ఏదైనా చేయమన్నారు కదా 3D లో, మరి పీరియడ్ ప్లాన్ లో ఏది ఉంటుందో అదే కదా 3D లో పెట్టేది. మరి పీరియడ్ ప్లాన్ లో వీళ్ళు ఓన్లీ టేక్ రిలేటెడ్ టు కంటెంట్ నో మ్యామ్. ఇంట్రొడక్షన్ లో కొన్ని పర్ఫార్మింగ్ రాసాం కదమ్మా. నా దృష్టిలో ఇంట్రడక్షన్ పార్ట్ అంటే పీరియడ్ ప్లాన్ స్టార్ట్ అయ్యేక వరకు మీరు డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ కి సంబంధించి, డ్రామా అండ్ ఆర్ట్ కి సంబంధించి ఏమేమి రాశారో అదంతా ఇంట్రడక్షన్ పార్ట్. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే నేను క్లియర్ చేస్తాను చూడండి. బిఫోర్ పీరియడ్ ప్లాన్స్ వచ్చేసరికి మీరు ఆర్ట్ ఫామ్ ని హైలైట్ చేయండి, దాన్ని డిస్క్రైబ్ చేయండి. తర్వాత పీరియడ్ ప్లాన్ లో ఏ ఆర్ట్ ఫామ్ ని యూజ్ చేసి ట్రాన్సాక్ట్ చేస్తున్నారో ఆర్ట్ ఫామ్ ని హైలైట్ చేయండి, దాన్ని డిస్క్రైబ్ చేయాల్సిన పని లేదు. మీరు కంటెంట్ ని డిస్క్రైబ్ చేయాలి. ఓకే మ్యామ్. దాన్ని యూజ్ చేస్తూ మీరు పాఠం చెప్పండి. Small confusion before period plans, the art forms like visual art forms and the performing art forms we are describing, we have to perform them and put in the CD also, no ma'am? మీకు ఏది వస్తే అది పెట్టండి. Okay, so we are like in performing arts, if we are selecting Batkama, we have to do Batkama and write about it and put it in the CD, right ma'am? You have to. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇంట్రడక్షన్ కి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ చేశారు అంటే ఏ ఆర్ట్ ఫామ్స్ నేర్చుకుని ఏవి ప్రాక్టీస్ చేశారో అందులో మీరు బెస్ట్ ఏమున్నాయో అన్ని ఈ పోర్ట్ఫోలియోలో పెట్టాలి. మీరు ఇంటర్నల్ అసెస్మెంట్ ఒక్కసారి చూడండి. ఓకే మ్యామ్, విల్ చెక్ విత్ ద సిలబస్ లో చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. కాకపోతే అక్కడ ఉన్న ఇంటర్నల్ అసెస్మెంట్ కి కరెక్ట్ గా అవే పాయింట్స్ చేయించడం లేదు, అందులో నుంచి కొన్ని తీసేసి కొంత యాడ్ చేసాము. ఏదైతే చెప్తున్నామో దాని ప్రకారం మీరు ఫాలో అప్ చేయండి. ఇప్పుడు వాళ్ళు పర్ఫార్మింగ్ ఆర్ట్ ఫామ్స్ యూజ్ చేసి లెసన్ ప్లాన్ ఏం చేయమని లేదు, కానీ మేము చేయమంటున్నాము. మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఓకే మ్యామ్. ఒక దగ్గర ఒక క్వశ్చన్ అడిగారు, యూ లైక్ గ్యాదర్ ఎనీ మెటీరియల్ ఇన్ కరెస్పాండెన్స్ టు విజువల్ ఆర్ట్ అండ్ ప్రిపేర్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అన్నారు. మేము ఇంకొకటి ఏం యాడ్ చేసామంటే ప్రిపేర్ లెసన్. మీరు ఇలా ఆర్ట్ ఐటమ్ చేస్తారు, దాన్ని ఇంటిగ్రేట్ చేయడం కూడా మీకు వచ్చేస్తుంది. ఇంటిగ్రేట్ చేసి ట్రాన్సాక్ట్ చేయడం కూడా వస్తుంది. ఇంటిగ్రేషన్ అంటే ఏమి లేదు, ఆర్ట్ ఫామ్ ని ఎడ్యుకేషన్ లో యూజ్ చేసి మీరు ఏం చెప్తున్నారో, ఏ కంటెంట్ ని డెలివర్ చేస్తున్నారో, ఏ కంటెంట్ కి దీన్ని ఇంటిగ్రేట్ చేశారు అనేది అంతే. ఇప్పుడు ఐసిటిని ఇంటిగ్రేట్ చేసి మీరు స్లైడ్స్ తయారు చేయలేదా, అలాగనే సేమ్ థింగ్. అక్కడ ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యూజ్ చేశారు, ఇక్కడ ఆర్ట్ ఫార్మ్స్ ని యూజ్ చేస్తున్నారు, డ్రామాటిక్స్ ని యూజ్ చేస్తున్నారు. ఓకే
ma'am, that performing arts choose dance, theater or puppetry and prepare a lesson. థియేటర్ ఆర్ట్స్ కూడా వెళ్ళండి. మీరు సింగింగ్ చేయండి, డాన్స్ చేయండి, ఏదైనా చేయండి, రోల్ ప్లే చేయండి, డాన్స్ చేయండి, మ్యూజిక్ చేయండి, లేదంటే పాటలు పాడండి. మీకు ఎవరైనా డాన్స్ చేసే వాళ్ళు ఉంటే అది కూడా చేసి మీరు సిడీలో రైట్ చేయొచ్చు. అదంతా ఇంట్రొడక్షన్ లో వెళ్ళిపోతుంది. పీరియడ్ ప్లాన్ మాత్రం 1 from pedagogy of school subject 1 and 1 video from pedagogy of school subject 2. నేను pedagogy of school subject 1 అన్నప్పుడల్లా మెథడ్ 1, pedagogy of school subject 2 అన్నప్పుడల్లా మెథడ్ 2. మెథడాలజీ అనడంలో తప్పులేదు, కానీ ప్రీవియస్లీ we used to teach only methods of teaching, but now we are not dealing only with the methods of teaching, we are dealing with the pedagogy of school subjects. మొత్తం టీచింగ్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట మీకు రేపు ఫ్యూచర్ లో ఎంట్రన్స్ రాసేటప్పుడు వచ్చే క్వశ్చన్స్. ఇస్ ఇట్ క్లియర్? మ్యామ్ ఇంకో డౌట్ ఉంది మేడం. ఇది ప్రీవియస్ వినోద్ రికార్డ్ లో నేను చూసాను ఏంటంటే విజువల్ ఒక టాపిక్ విజువల్ ఆర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్? కాదు మ్యామ్, విజువల్ ఆర్ట్స్ ఎడ్యుకేషనల్ అప్లికేషన్స్ లో హౌ విల్ ఇంటిగ్రేట్ విజువల్ ఆర్ట్స్ ఇంటూ ఎడ్యుకేషన్ అనే దాని గురించి రాయాలి కదా మేడం? అవును. దట్స్ ద సేమ్ వాట్ ఇట్ మీన్స్. How we integrate visual arts into education, about that we have to highlight now ma'am. Yes. Educational implications, advantages ఏమున్నాయో చెప్పండి. మరి ఏం రాశారంటే he described about various visual arts ma'am. Educational implications. Yes ma'am, how it will be used in education గురించి హైలైట్ చేయాలి, కానీ తర్వాత గురించి డిస్కషన్ ఇవ్వాలి. అది మీరు నేను అట్లాంటివి ఏమైనా మీకు ఏదైనా యాడ్ చేయాలి అన్న దగ్గర గో ఫార్వర్డ్. ఓకే, అంటే ఆల్రెడీ విజువల్ ఆర్ట్స్ మెయిన్ చేయాలా, లేకపోతే ఆల్రెడీ ఉన్న పిక్స్ ఏమన్నా పెట్టాలా? ఆల్రెడీ ఇంట్రొడక్షన్ పార్ట్ లో మీరు చేయగలిగితే, ఇప్పుడు మెటల్ ఆర్ట్ అంటే మీరు చేయలేరు కాబట్టి యూఆర్ గోయింగ్ ఫర్ ద పిక్చర్స్. మీరు ఇంకేదైనా రంగోలీ అనుకోండి, మీరు చేయగలరు కదా. ఇప్పుడు విజువల్ ఆర్ట్ ఐటమ్ వినోద్ ఏం రాశాడు నాకు చెప్పండి. విజువల్ ఆర్ట్స్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ లో ఏబి అని పెట్టి 2 రాశాడు కదా ఎగ్జాంపుల్స్. 2 ఆర్ట్ ఫార్మ్స్ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఏమేం రాశారు నాకు చెప్పండి ఒకసారి. పాటరీ గురించి రాశారు మ్యామ్. పాటరీది పిక్ పెట్టాడు మ్యామ్. ఆయన ఏమి అంటే తయారు చేసినట్టుగా కాకుండా ఆల్రెడీ ఇంటర్నెట్ లో ప్రింట్ తీసి పిక్ అటాచ్ చేశారు. అండ్ ఆల్సో 1 more రంగోలీ పిక్చర్ తీసి ఇక్కడ పెట్టారు. మరి రంగోలీ పిక్చర్, మీరు రంగోలీ ఆల్రెడీ ఉన్న పిక్చర్స్ కన్నా మీరు చేత్తో వేయండి. ఓకే మ్యామ్. వేయలేని పరిస్థితిలో గో ఫర్ ద పిక్చర్స్. ఓకే మ్యామ్. అది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో కూడా అలానే చేశారు. ఫోక్ మ్యూజిక్ అనే సుద్దల హనుమంతు అనే ఒక అతని పిక్ పెట్టారు. ఇంకోటి ఇంకోటి కుర్రు డాన్స్ అనేది అదొక పిక్ పెట్టారు. ఇప్పుడు ఆ డాన్స్ ఫామ్ కి సంబంధించి పిక్ పెట్టడమే కరెక్ట్ కదా? అది పిక్ పెట్టి దాని గురించి డిస్క్రైబ్ చేశారు. మేము కూడా అలానే చేయమంటారా? మీరు కూడా అలానే చేయాలి. మీకు ఆ ఆర్ట్ ఫార్మ్స్ ఏమైనా వస్తే మీరు చేసే స్టిల్ ఆ ఫోటోగ్రాఫ్ కూడా పెట్టొచ్చు. యూఆర్ వెల్కమ్. ఓకే మ్యామ్. మీకు రాకపోతే డోంట్ వరీ, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీవన్ టు లెర్న్ వాతురి డాన్స్ ఆర్ లెర్న్ వాట్ ఈస్ దట్ పేరుని శివతాండవం ఇవన్నీ నేర్చుకోమని నేను చెప్పడం లేదు. వచ్చిన వాళ్ళు మీ పిక్కే పెట్టుకోండి. లేదంటే అక్కడ ఎవరి గురించి రాస్తున్నారో వాళ్ళ పిక్ పెట్టండి. ఇంట్రొడక్షన్ పార్ట్ లో ఎవరి గురించి రాస్తే వాళ్ళ గురించి పెట్టండి. ఓకేనా? ఎస్ మ్యామ్. ఇంకోటి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో విల్ స్టోరీ టెల్లింగ్ కమ్స్ అండర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ మ్యామ్ విత్ అవర్ ఓన్ వాయిస్.
స్టోరీ టెల్లింగ్ అంటే అది మ్యూజిక్ కింద రాదు కదమ్మా, వర్బలే వస్తుంది. అంటే ఆర్ట్ ఫామ్ పెద్దగా ఏమీ లేదు కదా. స్టోరీ టెల్లింగ్ అంటే యూజింగ్ మరి అదర్ దెన్ సింగింగ్ అండ్ డాన్స్ ఇంకా వేరే ఏమన్నా మీరు రోల్ ప్లేస్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ రోల్ ప్లే గురించి మనం చెప్పుకున్నాము. అంటే రోల్ ప్లే అంటే అది ఒక థియేటర్ ఆర్ట్ అవుతుంది. పీరియడ్ ప్లాన్స్ కి సంబంధించి వీడియో పెట్టండి. పీరియడ్ ప్లాన్స్ లో రోల్ ప్లే చేస్తే మీరు ఆ రోల్ ప్లే చేస్తూ వీడియో పెట్టండి. ఒక్కరైనా పర్వాలేదు, మీ రోల్ ఏంటో మీరు తీసుకొని పెట్టండి. ఇంకా వేరే వాళ్ళకి రోల్స్ ఇచ్చినా పర్వాలేదు, వాళ్ళ వీడియోలో లేకపోయినా పర్వాలేదు. వీ కెన్ జస్టిఫై అవర్ వర్క్. ఎందుకనంటే ఈ పాండమిక్ లో మేము రోల్ ప్లే చేయలేకపోయాము అనేది జస్టిఫికేషన్ మనం ఇచ్చుకోవచ్చు. అంటే రోల్ ప్లే తీసుకున్నా కూడా వీడియో రూపంలో కాకపోయినా ఆడియో పెట్టినా పర్లేదా మేడం? ఆడియో అంటే మీకు ఇంట్లో ఆ పీరియడ్ ప్లాన్ ట్రాన్సాక్ట్ చేస్తూ మీరు వీడియో తీసుకోలేరా? ఇంట్లోనే వైట్ బోర్డు బ్లాక్ బోర్డు ఏదో ఒక బోర్డు పెట్టుకుని క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ లాగా క్రియేట్ చేసుకుని ఎవరు ఉండక్కర్లేదు, ఓన్లీ మీరు కనబడుతూ ఆ పీరియడ్ ప్లాన్ ని ట్రాన్సాక్ట్ చేస్తూ ఆ విజువల్ ఆర్ట్ ఐటమ్ ని ఎగ్జిబిట్ చేయడము వీలవుతుందా లేదా? విల్ ట్రై మ్యామ్. ఒకవేళ అవ్వకపోతే yes మ్యామ్. ఇప్పుడు మీరు ఇప్పుడు రికార్డ్ ఐ థింక్ ఇట్ ఇస్ క్లియర్. మీరు రాయడం మొదలు పెట్టండి, ఇంకా డౌట్స్ వస్తుంటాయి. ఇప్పుడు విన్నంత వరకు అయితే క్లారిటీ వచ్చిందా? మీరు దేని గురించి రాస్తే దాని గురించే పిక్ పెట్టండి. ఇప్పుడు రంగోలీ అంటే డౌన్లోడ్, మీరు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ బోనాలు బతుకమ్మ గురించి రాయమన్నారు. అది రీజనల్ ఆర్ట్ ఫామ్స్ చెప్పండి. అవి ఎలా యూజ్ చేసుకుంటూ మనము లెసన్ ప్లాన్ చేయాలి మ్యామ్? దానికి సంబంధించిన కంటెంట్ ఏదైనా ఉంటే మీరు చేసుకోవచ్చు. అది పెడగాజీ ఆఫ్ తెలుగు వాళ్ళకి కొద్దిగా ఉపయోగపడుతుంది. అది వీడియో ఇంట్రడక్షన్ లో మీరు మ్యాథ్స్ కి ఎలా చెయ్యాలి అంటే, మ్యాథ్స్ మీరు ఏం చెయ్యాలి అంటే, అందుకే నేను చెప్తున్నాను మీరు బుక్స్ తీయండి, ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి మీరు వెతకాలి. ప్రాబబిలిటీ ఉంటుందా? ప్రాబిలిటీ చాప్టర్ ఉందా అమ్మా? అందులో డైస్ తో వర్క్ చేయాలా మీరు? అంటే టాసింగ్ ఏ కాయిన్ ఉంటుంది కదా, అందులో రోల్ ప్లే ప్లాన్ చేసుకోండి. అదే చెప్తున్నాను కదా, మీకు ఫ్రీగా ఎందుకు రావడం లేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ నో ద కంటెంట్. ఏం కంటెంట్ ఉంది ఐడియా లేదు. ఎందుకంటే దాన్ని మీరు ఇంతకు ముందు చెప్పలేరు, ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా కాదు కాబట్టి ఏ కంటెంట్ ఉందో మీకు ఐడియా లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా ఆర్ట్ ఫామ్ ని ఇంటిగ్రేట్ చేసి పీరియడ్ ప్లాన్ తీసుకురావాలి, అందులో పీరియడ్ ప్లాన్ కూడా రాసి ఎరగరు. ఇదే డ్రాబ్యాక్. ఇప్పుడు ఆ డ్రాబ్యాక్ ని కూడా మనం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఎఫర్ట్ పెట్టాలి. ఈ ఆర్ట్ ఫామ్స్ అన్ని ఏమేమి ఆర్ట్ ఫామ్ ఉన్నాయి, ప్రతి ఆర్ట్ ఫామ్ గురించి తెలుసుకోండి. ఏ ఆర్ట్ ఫామ్ ని యూజ్ చేసి నేను ఏ కంటెంట్ చెప్పగలను అనేది మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను కొన్ని జస్ట్ ఇవ్వగలను, దాని ప్రకారమైనా వెళ్ళండి. మీరు ప్రాబబిలిటీ సెలెక్ట్ చేసుకుని పర్ఫార్మింగ్ ఆర్ట్స్ వెళ్ళండి, రోల్ ప్లే వెళ్ళండి. మీరు ఏదైతే ఇప్పుడు మ్యాథ్స్ తీసుకుని డాన్స్ చేయాలి అంటే ఎలా చేస్తారు? నేనే అడుగుతున్నాను, ఎలా చేస్తారు? అది చేయగలమ్మా? ఒక్కటి శిరీష, క్యాన్ వి పర్ఫార్మ్ డాన్స్ ఫర్ మ్యాథమెటిక్స్ కంటెంట్? నో. అలా ఏమైనా చేయొచ్చా అనేది మీరు వెతకాలి. అన్ని ఏ గ్రేడ్ లో అయినా ఉన్న మొత్తం కంటెంట్ కి ప్రతి టాపిక్ కి మనం ఆర్ట్ ఫామ్ ని ఇంటిగ్రేట్ చేయడం కుదరదు. దేనికి కుదురుతుందో మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయాలి అంటే మీరు ప్రతి యూనిట్ తిరగేయాలి. అలా చేస్తే మీకు వస్తుంది. యూ హ్యావ్ టు థింక్, యూ హ్యావ్ టు అనలైజ్. మీ కాగ్నిటివిటీ ఇప్పుడు ఎక్కువ పని చేయాలి. ఇంకా మీకు ఐడియాస్ కావాలంటే యూ ఆస్క్ మీ. ఇప్పుడు సోషల్ లో మనం డిస్కస్ చేసాము, ట్రాఫిక్ ఎడ్యుకేషన్ కి ఒక్కొక్క మెథడాలజీ ప్రకారం వెళ్దాము. నేను ఈ రోజు ప్రిన్సిపల్ సార్ అడిగాను, వాళ్ళకి ఇంకా పీరియడ్ ప్లాన్ గురించి క్లారిటీ ఇవ్వమంటే ఈ సెడ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ దెమ్ వెరీ వెల్ రిగార్డింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్ అన్నారు. ఈజ్ ఇట్ క్లియర్ ఫర్ యూ ఆల్? మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ పిల్లలు మాట్లాడాలి.
నేను నిన్ననే చెప్పాను, యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ టీచర్ ఎడ్యుకేటర్స్ టు సి. ఇప్పుడు స్కూల్ టెక్స్ట్ బుక్స్ అక్వైంట్ అవ్వడం అది మీ రెస్పాన్సిబిలిటీ, మీరు ఎఫర్ట్ పెట్టాలి. పీరియడ్ ప్లాన్ చెప్పడము మా రెస్పాన్సిబిలిటీ. ఇంటిగ్రేట్ చేయడము ఎలా చెయ్యాలి, ఏ ఆర్ట్ ఫామ్ ని చెయ్యాలి, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఐ హ్యావ్ టు టేక్. అండ్ ద అదర్ టీచర్ ఎడ్యుకేటర్స్ ఆల్సో నీడ్ టు గివ్ యూ ద ఐడియా. ఎందుకంటే సోషల్ లో ఏం కంటెంట్ ఉంటుంది వాళ్ళకి ఐడియా ఉంటుంది, సైన్స్ లో ఏముంటుంది నేను చెప్పగలను, నేను ఐడియా ఇవ్వగలను, ఇంగ్లీష్ లో ఏముంటుంది మేడం ఇవ్వాలి. ఇలా ఏ కంటెంట్ కి ఏ ఆర్ట్ ఫామ్ ని ఇంటిగ్రేట్ చేయాలి అనేది వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, గైడెన్స్ ఇవ్వాలి కంప్లీట్ గా యాజ్ దే ఆర్ ద మెంటర్స్. ఇది ఇచ్చే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు మేక్ యూ క్లియర్ ద స్టెప్స్ ఆఫ్ ఎ పీరియడ్ ప్లాన్. ఇది క్లారిటీ వచ్చిందా నేను అడుగుతున్నాను. మనం ఫస్ట్ మ్యాథమెటిక్స్ నుంచి వద్దాము. మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ పిల్లలకి పీరియడ్ పథకం మొత్తము క్లారిటీ వచ్చేసిందా? ప్రతి స్టెప్ కి సంబంధించిన అవగాహన వచ్చేసిందా? వచ్చింది మేడం. కాకపోతే when we are going to combine both drama and art along with education, they are getting confused ma'am. అంటే మీకు పీరియడ్ ప్లాన్ క్లారిటీ ఉంది, కాకపోతే ఇంటిగ్రేషన్ దగ్గర ప్రాబ్లం ఉంది. నాకైతే అదే ఉంది మ్యామ్. బికాజ్ శిరీష, వాట్ అబౌట్ శిరీష? మ్యాథమెటిక్స్ అండ్ ఫిజికల్ సైన్స్ పిల్లలు మాట్లాడండి ఫస్ట్. ఓకే రమణి, ఓకే. వాట్ అబౌట్ శిరీష? I am doing ma'am. I am trying to do it. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పీరియడ్ ప్లాన్ క్లారిటీ ఉందా? లేకపోతే మ్యామ్ కంటెంట్ అంటే పీరియడ్ ప్లాన్ ఐడియా ఉంది, కాకపోతే కొన్నిట్లో మ్యాథమెటిక్స్ లో లైక్ ఏ అనాలిసిస్ ఏ దానికి యూజ్ చేస్తున్నామో ఉంటది కదా మ్యామ్. సో ఇది కొంచెం ఎగ్జాక్ట్ గా వెన్ వీఆర్ డూయింగ్ విల్ నో ఇట్ కదా మ్యామ్ మోర్. ఏది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనుకోండి, ఇప్పుడు వేరే అంటే డిడక్టివ్ మెథడ్ అనుకోండి, మెథడ్ అప్లికేషన్ ఉంటది కదా మ్యామ్. అవును అవును, ఇండక్టివ్ మెథడ్, ఇండక్టివ్ డిడక్టివ్ అనాలిసిస్ ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాము, అది మనము ఏది దానికి ఏది అన్నది ఒక్కొక్కటి తీసుకుంటే గానీ అర్థం కాదు కదా మ్యామ్. చెప్పాను, మీరు ఆల్రెడీ ఒక యూనిట్ స్కూల్లో చెప్పి ఉంటే ఇంత డౌట్ ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఎక్స్పెరిమెంట్ ఫిజిక్స్ లో అంటే జనరల్ గా ఎక్స్పెరిమెంటేషన్ డైరెక్ట్ తీసుకొని ఓకే నవ్ యూఆర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్, అది ఒక క్లారిటీ ఉంటది. కాకపోతే మ్యాథ్స్ లో వీఆర్ హ్యావింగ్ మెనీ మెథడ్స్ లైక్ ఇండక్టివ్ డిడక్టివ్ అనాలిసిస్ అప్లికేషన్. You don't think like that. In physical science also we have many methods. Yes ma'am, ఈజీగా ఒకటి అనడానికి కొంచెం క్లారిటీ ఉంది, కాకపోతే మ్యాథ్స్ లో వీ హ్యావ్ టు ట్రై కదా మ్యామ్. సో అది కొంచెం నాకు ఐఎమ్ జస్ట్ అప్పుడప్పుడు మ్యాథమెటిక్స్ లో మనము ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ బోత్ in one period also we have to choose that will work out better when compared to going rather going with a one method. In combination also we can go for it. ఇదంతా క్లారిటీ మీకు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మీరు టీచింగ్ సెషన్ కి వెళ్ళి ఉంటారో. పెద్దగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ గురించి కంటెంట్ పట్ల మీకు పెద్దగా శ్రద్ధ అవసరం లేకుండే, డైరెక్ట్ గా డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఏ ఆర్ట్ ఫామ్ ని యూజ్ చేసి ఏ కంటెంట్ చెప్పాలో మీకు ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చేది. ఇప్పుడు అన్ని ఎఫర్ట్స్ మీరు ఇప్పుడే పెట్టాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కూల్ టెక్స్ట్ బుక్స్ తిరిగేయడము, పీరియడ్ ప్లాన్ స్టెప్స్ ఏమున్నాయో చూసుకోవడము, ఆర్ట్ ఫార్మ్స్ గురించి వర్కౌట్ చేయండి. ఆల్రెడీ చెప్పాను, కంపేర్ టు EPC 1, EPC 2, EPC 4, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ వేర్ వీ హ్యావ్ టు పుట్ మెనీ ఎఫర్ట్స్. ఇదైతే కరెక్ట్. చాలా పిక్చర్స్ గ్యాదర్ చేయాలి, చాలా మనము పర్ఫార్మ్ చేయాలి, ఆ పిక్చర్స్ పెట్టుకోవాలి, ఆ పెయింటింగ్స్ చేయాలి, రంగోలీ వేయాలి, డ్రాయింగ్స్ చేయాలి, అని మనము క్రాఫ్ట్ ఐటమ్ చేసుకోవచ్చు. మనం మ్యాథమెటిక్స్ లో జనరల్ గా విజువల్ ఆర్ట్స్ యూజ్ చేసుకుంటూ ఎక్స్ప్లెనేషన్ అది. మీరు విజువల్ ఆర్ట్స్ కన్నా, విజువల్ ఆర్ట్స్ లో రంగోలీ దీనికన్నా మీరు ఏం చేయండి, క్రాఫ్ట్ ఆర్ట్, పేపర్ క్రాఫ్ట్ తీసుకొని మీకు సాలిడ్ షేప్స్ ఉన్నాయి కదా, ఆ సాలిడ్ షేప్స్ టీచ్ చేయండి. ఆ సాలిడ్ షేప్ ని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కాలంలో ఆ ఆర్ట్ ఐటమ్ ని స్టిక్ చేయడం కుదరదు. కాబట్టి A4 పేపర్స్ లో రికార్డులో మీరు పిక్ తీసి పెట్టండి. మీరు ఆ సాలిడ్ షేప్ యూజ్ చేసి మీరు ఇంట్లో అయినా వైట్ బోర్డు ముందర నిలబడి చెప్తూ ట్రాన్సాక్ట్ చేస్తున్నట్టుగా పిక్ అయినా తీసి ఆ పీరియడ్ ప్లాన్ లో పెట్టండి, తప్పులేదు. మీరు టీచ్ చేసినట్టే. అక్కడ పీరియడ్ ప్లాన్ రాశారు అంటే యు హావ్ టాట్ సంథింగ్. మీరు ఆర్ట్ ఫామ్ ని తయారు చేశారు,
ఇంటిగ్రేట్ చేశారు, ఈ పర్టికులర్ కంటెంట్ ని ట్రాన్సాక్ట్ చేశారు. ఓకే, మీరు సాలిడ్ షేప్స్ చెప్పేటప్పుడు మీరు ఇటువంటి క్రాఫ్ట్ ఐటమ్ వెళ్ళండి. ఏదైనా పెయింటింగ్ ఇవన్నీ చేసి ఇంకేదైనా టాపిక్ చెప్పగలిగితే దానికి వెళ్ళండి. ఏమైనా బార్ డయాగ్రామ్స్ చెప్పగలరా? పెయింటింగ్ చేసి కొలేజ్ చేసి ఏమైనా చెప్పగలరా? మీరు అలా థింక్ చేయాలి. అలా థింక్ చేయాలి అంటే ఫస్ట్ మీరు కంటెంట్ రిఫర్ చేయాలి. ఓకే మ్యామ్. ప్రాఫిట్ లాస్ కూడా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ యూజ్ చేసి చెప్పొచ్చా? బై యూజింగ్ రోల్ ప్లే. రోల్ ప్లే చేయొచ్చు మ్యామ్. లాసెస్ అండ్ ప్రాఫిట్స్ పర్టెన్ అసైన్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు. చేయొచ్చు, అలా చేయండి. అక్కడ పిక్ పెట్టాలి అంటే మీరు రోల్ ప్లే చేస్తున్నట్టుగా ఒక ఫోటో తీసుకోండి, వైట్ బోర్డ్ ముందర నిలబడి. నో ఇష్యూస్. ఓకే మ్యామ్. ఓకే, ఎవిడెన్స్ క్రియేట్ చేయండి. మ్యాథమెటిక్స్ క్లియర్. లెట్ us go with the physical science. ఫిజికల్ సైన్స్ లో ఏం ఇంటిగ్రేట్ చేయగలరు చెప్పండి? అందరు మెథడాలజీస్ గురించి, అన్ని మెథడాలజీస్ ఆర్ పెడగాలజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్స్ గురించి లెట్ us discuss. all of you must wait. Okay, and now let us think about physical science. ఫిజికల్ సైన్స్ లో ఏం టాపిక్స్ ఉంటాయి మీరే చెప్పాలి నాకు. ఎందుకంటే మీరు ఇంటర్న్షిప్ వెళ్ళకపోయినా నేను టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకుని పెట్టమని, రిఫర్ చేయమని ఎప్పటి నుండో చెప్తున్నాను. సోలార్ లూనార్ ఎక్లిప్స్ అటువంటి సోలార్ సిస్టమ్స్ గురించి సౌండ్ చెప్పొచ్చు. ఇంకా రోల్ ప్లే చేయొచ్చు. సౌండ్ కి కూడా రోల్ ప్లే చేయొచ్చు. ఇంకోటి సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ కూడా యూజ్ చేసుకుంటే చేయొచ్చు మ్యామ్. రోల్ ప్లేస్ ఎట్లా అంటే మ్యాజిక్ అవి కలుస్తాయి కలవవు అట్లా చెప్పొచ్చు. నాన్ మెటల్స్ కూడా చేయొచ్చు మ్యామ్. చేయొచ్చు. మీరు ఇన్ని చెప్తున్నారు, ఐడియాస్ ఉన్నాయి, యూ హ్యావ్ టు పుట్ అంతే. నౌ ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా దేనికి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అని. కంటెంట్ ని బట్టి రిలవెన్స్ ఉండాలి. ఇది యూజ్ చేస్తున్నారు అంటే అది ట్రాన్సాక్ట్ చేయడానికి ఉపయోగపడాలి, సంబంధం లేనట్టుగా ఉండకూడదు. ఇర్రిలవెన్సీ పనికిరాదు. ఏదైతే చేయగలరో ఆర్ట్ ఫామ్ ని యూజ్ చేసి కంటెంట్ ట్రాన్సాక్ట్ చేయడానికి మీరు పీరియడ్ పథకం రచించాలి. నెక్స్ట్ నౌ లెట్ us స్పీక్ అబౌట్ బయాలజికల్ సైన్సెస్. ఎవరైనా మెథడ్ 1 బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారా ఇక్కడ? స్వప్న, శ్వేత ఉన్నారా? మీరు విజువల్ ఆర్ట్స్ యూజ్ చేసి, భార్గవి మీరు విజువల్ ఆర్ట్ ఫార్మ్స్ యూజ్ చేసి ఏదైనా టాపిక్ చెప్పండి నాకు. మైక్రో ఆర్గానిజమ్స్ మ్యామ్. దానికి ఏం చేస్తారు మీరు? ఇప్పుడు సెల్ స్ట్రక్చర్ చెప్పాలి. ఒక బ్రెడ్ తీసుకొచ్చి అంటే నేను దానికి యాక్టివిటీ చెప్తున్నా మ్యామ్. బ్రెడ్ పైన ఫంగస్ వచ్చినట్టు చూపించవచ్చు మ్యామ్. మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని హార్మ్ఫుల్ కొన్ని యూస్ఫుల్ అనేసి ఒకటి బ్రెడ్ పైన ఫంగస్ వచ్చేది, ఇంకొకటి ఏమో కర్డ్ తో కూడా చూపించవచ్చు మ్యామ్. రోల్ ప్లే చేపిస్తారా? రోల్ ప్లే నాకు కొంచెం ఇంకా క్లారిటీగా అర్థం కాలే మ్యామ్. కొంచెం జర ఒకసారి వేరే వాళ్ళని అడిగేసి అప్పుడు చెప్తాను. మరి పెయింటింగ్ ఏదైనా చేసి ఏదైనా టాపిక్ చెప్పొచ్చా? పెయింటింగ్ లేకపోతే క్రాఫ్ట్ ఐటమ్ యూజ్ చేసి ఏదైనా చెప్పొచ్చా? ఇప్పుడు క్లే గానీ, పేపర్ క్రాఫ్ట్ గానీ, 3D మోడల్ ఏదైనా చేసి చెప్పొచ్చా పాఠం? అట్లా ఏమైనా కంటెంట్ ఉందా చెప్పండి బయాలజికల్ సైన్సెస్ లో? ఏదైనా 3D మోడల్ చేసే స్కోప్ ఉన్నటువంటి కంటెంట్ ఏమైనా ఉందా? నాకు రేపు మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రేపు చెప్పాలి. మీరు 7th రిఫర్ చేస్తారా, 8th రిఫర్ చేస్తారా, 9th రిఫర్ చేస్తారా, ఇట్స్ అప్ టు యూ. మీరు విజువల్ ఆర్ట్ ఐటమ్ కి అదే చేస్తారా లేదా అనేది కూడా నాకు ఇమ్మెటీరియల్ ఫర్ టుమారో. యూ హ్యావ్ టు టెల్ మీ ద ఆర్ట్ ఫామ్ నేమ్ అండ్ టు విచ్ టాపిక్ యూ ఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ దట్ పర్టికులర్ ఆర్ట్ ఫామ్ అనేది బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్ చెప్పాలి. మనకు యాంపుల్ సోర్సెస్ ఉన్నాయి. ఓకే, హలో. Yes ma'am, we can hear.
చేస్తారా? తుల్జారాణి, భార్గవి, శ్వేత అండ్ స్వప్న. టుడే విల్ యూ రెఫర్ ఫుల్ టెక్స్ట్ బుక్స్? పెయింటింగ్ చేసి మీరు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ టాపిక్ చెప్పండి. మీరు ఏ పీరియడ్ ప్లాన్, ఏ కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏ ఆర్ట్ ఫామ్ సెలెక్ట్ చేసుకుంటున్నారు చెప్పండి ఫస్ట్. రేపు మీరు మార్చుకున్నా పర్వాలేదు, పీరియడ్ ప్లాన్ రాసేటప్పుడు, ఇంటిగ్రేట్ చేసేటప్పుడు వేరే కంటెంట్ వేరే ఆర్ట్ ఫామ్ కి వెళ్ళినా పర్వాలేదు, కానీ రేపు నాకు మాత్రం ఒక ఐడియా ఇవ్వండి. మీరు దేనికి ఇంటిగ్రేట్ చేయదలుచుకుంటున్నారు కొంచెం ఎగ్జాంపుల్ లాగానైనా చెప్పండి. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు టెల్ అబౌట్ లివర్ ఆర్ కిడ్నీ, యూ కెన్ మేక్ ఏ 3D మోడల్ యూజింగ్ క్లే. వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మై సైడ్. ఇంకేదైనా టాపిక్ చెప్పాలి అంటే పేపర్ క్రాఫ్ట్ చేయొచ్చు. మ్యామ్ మనం ఒక్కటి రాసి ఎక్స్ప్లెనేషన్ ఇంకోటి కూడా పెట్టొచ్చా మ్యామ్? అలా ఎలా పెడతారమ్మా? ఇప్పుడు మీరు క్లాస్ 45 minutes ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఒక మెటీరియల్ తయారు చేసి, ఒక టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఒక ఆర్ట్ ఫామ్ ని యూజ్ చేసుకొని చేసి దానికి తగినటువంటి కంటెంట్ ని ట్రాన్సాక్ట్ చేస్తారు, కానీ వేరేది ఎలా చెప్తారు? అంటే వీడియోలో నేను అడిగేది మ్యామ్, ఇప్పుడు మనం పీరియడ్ ప్లాన్స్ రాస్తాం కదా, ఏదైనా ఒకటి తీసుకొని వీ హ్యావ్ టు పుట్ వీడియో. నేను అనేది ఈజీగా ఏదైనా సరే ఏమన్నారు బట్ ఏంటంటే ఒకటి రాస్తాము కానీ అది క్రియేట్ చేయడం కొంచెం కాంప్లికేట్ అన్నప్పుడు వేరేది ఏదైనా టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ తీసి జస్ట్ వీడియో పెట్టేస్తే అలా ఓకేనా మ్యామ్? ఇంకొకటి క్లియర్ గా అందరు వినండి. శిరీష్ అడిగిన డౌట్ కి ఐమ్ గోయింగ్ టు గివ్ ద ఆన్సర్. M1 లో 3 ప్లాన్స్ చేస్తున్నారు. విజువల్ ఆర్ట్స్ నుంచి 2, ఒక క్రాఫ్ట్ ఐటమ్, ఒక విజువల్ ఆర్ట్ ఐటమ్, ఒకటి విజువల్ క్రాఫ్ట్ చేస్తున్నారు, ఒకటి పర్ఫార్మింగ్ ఆర్ట్ ఫార్మ్స్ చేస్తున్నారు. మెథడ్ 2 లో ఒక విజువల్ ఆర్ట్ ఐటమ్, ఒక పర్ఫార్మింగ్ ఆర్ట్ ఐటమ్ చేస్తున్నారు. మొత్తం 5 పీరియడ్ ప్లాన్స్ వచ్చాయి. వీడియోలో మీరు ఏదైనా ఒక పీరియడ్ ప్లాన్ ఫ్రమ్ M1 అది బెస్ట్ అనిపించేది ఏదో మీరు అది వీడియోలో పెట్టండి. కొన్ని ఆర్ట్ ఫార్మ్స్ కి మనం పెద్దగా చేస్తాము, ఆ పెద్ద 3D మోడల్ పెద్దగా, అది రికార్డ్ లో పెట్టే స్కోప్ లేనప్పుడు టేక్ ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వైల్ ఎగ్జిబిటింగ్ దట్. టేక్ ఏ ఫోటోగ్రాఫ్, అది ట్రాన్సాక్ట్ చేస్తూ అది చూపిస్తున్నటువంటి ఫోటో ఆ బోర్డు ముందర నిలబడి టేక్ ఏ స్నాప్ అండ్ పెట్టేయండి. ఇజ్ ఇట్ క్లియర్? మేము రికార్డ్ లో ఎలా పెట్టాలి, ఎలా చూపించాలి అంటే ఇదే దారి, ఇంకొక దారి లేదు. దాన్ని పెద్దగా చెయ్యండి, నో ప్రాబ్లం. ఆ ఐటమ్స్ అన్ని మనము EPC 3 ఎగ్జామ్ రోజు ఎగ్జిబిట్ పెట్టొచ్చు. మీరు ఇంట్రడక్షన్ పార్ట్ కి ఏమేమైతే చేశారో అవి కూడా ఎగ్జిబిట్ చేయొచ్చు. మీరు ఎంత క్రాఫ్ట్ ఐటమ్ యూజ్ చేసి 3D మోడల్స్ చేస్తున్నారో అవన్నీ ఎగ్జిబిట్ చేయొచ్చు. మీరు రికార్డ్ పర్పస్ ఫోటో పెట్టినా సరిపోతుంది, అది మోడల్ తీసుకొచ్చి కూడా చూపించవచ్చు. తీసుకురావాలి, ఏది వేస్ట్ గా పడేయకండి. మీరు చేసిన అన్ని ప్రిజర్వ్ చేసి పెట్టండి. ప్రీవియస్లీ యూస్ టు కలెక్ట్, పిల్లలు ఇంటర్న్షిప్ వెళ్ళినా వాళ్ళు అక్కడ ఖచ్చితంగా ఆ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేయాలి. ఆ తయారు చేసినవి స్కూల్లో యూజ్ చేసిన తర్వాత వి యూస్ టు ఆస్క్ దెమ్ టు గెట్ టు ద కాలేజ్. మరి మీరు అక్కడ యూజ్ చేశారు అని మాకెలా తెలుస్తుంది? క్లియర్? yes ma'am. మీరు ఆ పెద్ద ఐటమ్ పెద్దగా చేస్తే స్టిక్ చేసేటటువంటిది కాకపోతే దాని ఫోటో పెట్టండి, అందులో మీరు కూడా కనబడవచ్చు. ఇంకా ఎవిడెన్స్ బలంగా ఉంటుంది. Okay ma'am. ఇంగ్లీష్ కమ్ లెట్ us go with the ఇంగ్లీష్. ఇంగ్లీష్ గురించి మీకు ఏం ఐడియా వచ్చింది? పొద్దున క్లాస్ అయింది కదా Ma'am, English performing arts, we can sing a poem and we can do a dialogue like role play if we have a lesson where people are speaking. Or visual, we can go for some kind of drawing or paper cutting and paper folding like. Okay. And still performing arts. Ma'am, one more doubt we had is like in social, if we have one lesson where we can enact a role play or kind of a skit, can we do using the Google Meet, like all our social people having a conversation of like having a skit on this video call? You can go for it. అది మీ అంత ఆ ఎక్స్టెంట్ వరకు వెళ్ళి చేస్తాను అంటే no one will say no. Because if we can have a kind of Ma'am, this Google Meet, what Shraddha was telling, there are numerous topics in our social textbook, ma'am. Okay. About the law and justice and parliament, constitution, all these. But performance arts, that setup will not be there, ma'am. But you can see the faces
and the dialogue what we are going to enact. Okay, no problem. That setup will not be there, ma'am. Is it okay? No problem. 100% okay. అంత మీరు చెయ్యలేరేమోనని నేను అంతవరకు చెప్పలేదు. మీ ఫ్రెండ్స్ నేమ్స్ రాయండి. ఇది స్కూల్లో చేసేది కాదు కాబట్టి మీరు రోల్ ప్లే ప్లాన్ చేసేటప్పుడు మీ మెథడ్ వైజ్ గా మీ ఫ్రెండ్ స్టూడెంట్ టీచర్స్ కో ట్రైనీస్ పేర్లే మీరు రాస్తారు, ఎవరెవరికి ఏ రోల్ ఇచ్చారు అనేది. అది మీ రికార్డ్ లో అందరి పేర్లు రాసుకోవచ్చు. ఇప్పుడు స్కూల్లో వీడియోలో పెట్టాలంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్ లైక్ ఎ డిబేట్ ఆర్ ఎ స్కిట్ డైలాగ్ that will save in the CD, ma'am. Is it okay? Okay, no issues. Recordings we can save. చేయండి అమ్మా, అలా అయినా చేయండి. Okay, ma'am. We'll try to plan that way also, ma'am. In case won't work out. That will be easy, ma'am. Because it will be subject related and also useful, ma'am. Okay. Setup will not be there, but content will be delivered. ఓకే, అందరు ఒక చోట కనిపించారు, కాకపోతే రోల్ ప్లే అయితే జరుగుతుంది. నో ఇష్యూస్. Okay, ma'am. Thank you, ma'am. గ్లోబ్ కూడా చేయొచ్చు. పేపర్ క్రాఫ్ట్ యూజ్ చేసి గ్లోబ్ కూడా తయారు చేయొచ్చు. Yes, ma'am. We can do a model of Earth, or we can describe the atmosphere, like layers of atmosphere and layers of. Easily you can do it. Okay, ma'am. We'll try to do, ma'am. Okay. Now coming to తెలుగు ఎవరైనా ఉన్నారమ్మా? మెథడాలజీ ఇంగ్లీష్ లో గ్రామర్ లో కూడా మీరు పేపర్ క్రాఫ్ట్ యూజ్ చేసి చెప్పొచ్చు. చూడండి, నేను చెప్పాను, నౌన్స్ అయినా లేకపోతే ప్రిపోజిషన్స్ అయినా మీరు పేపర్ క్రాఫ్ట్ తో కూడా చెప్పొచ్చు. హలో, మ్యామ్ చెప్పాను అన్నారు, అలా కూడా మీరు యూజ్ చేసి చెప్పొచ్చు. గ్రామర్ కి కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఫేస్ షీట్ కి యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా పెయింటింగ్ వెళ్ళొచ్చు, పెయింటింగ్ చేయొచ్చు, ఫేస్ షీట్ డిస్కస్ చేయడానికి. రీడింగ్ సెగ్మెంట్ వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా టీచింగ్ లెర్నింగ్ ఆర్ట్ ఐటమ్ ఏదైనా చేయగలిగితే చెయ్యండి. గ్రామర్ టాపిక్స్ కి వెళ్తాము అంటే నో ఇష్యూస్. ఎడ్యుకేషనల్ పోస్టర్ మేకింగ్, లైక్ పోస్టర్ మేకింగ్, పోస్టర్ కలర్స్ యూజ్ చేసి ఒక పోస్టర్ తయారు చేయడం కూడా తయారు చేసి దాన్ని యూజ్ చేస్తూ మీరు పోస్టర్ మేకింగ్ అనే టాపిక్ ని పిల్లలకి చెప్పొచ్చు. ఎందుకంటే మీకు పోస్టర్ మేకింగ్ కూడా ఒక డిస్కోర్స్ ఉంటుంది ఇంగ్లీష్ లో. Yes, ma'am. We have a discourse for poster making. రోల్ ప్లేస్ వెళ్ళొచ్చు. పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి పెద్దగా ప్రాబ్లం ఏమీ అవ్వదు లాంగ్వేజెస్ లో. కాకపోతే స్కోప్ కొద్దిగా తక్కువ. Okay, ma'am. We'll try to start the record and check with the textbooks, ma'am. In case we get any doubt, we'll let you know. We'll go with the text, how the content are. Okay. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Ma'am, Sunanda ma'am wants to discuss with you about this thing. English, if at all we have to apply performance art to any period plan. Can we choose PPT presentation with voiceover? Can we treat that one as a performance method? No. You can go for poem and sing the poem with a rhythm. Only singing, ma'am. And anchoring, ma'am. She also wanted to ask that whether it comes anchoring you under performance art వస్తుంది. Performing anchoring అంటే comparing a program. అలా వెళ్ళొచ్చు. అలా ఏదైనా ఉంటే ప్లాన్ చేయండి. అంటే ఇంటర్వ్యూ చేయడం లాగానా మేడం, లేకపోతే యాంకరింగ్ ఆర్ ఎల్స్ ఎగ్జిబిటింగ్ సెమినార్స్ మ్యామ్? ఎనీవే వీఆర్ గోయింగ్ టు anchor the program. No ma'am, we will do anchoring in that program. So while exhibiting seminars through PPT presentation, backside we'll keep on giving voiceovers. Will it come under performance arts? PPT presentation ఇక్కడ అసలు రాకూడదు కదమ్మా. ఐసీటీ అవసరం లేదు కదా, టెక్నాలజీ అవసరం లేదు ఇక్కడ. సెమినార్స్ మామూలుగా అయితే ఇచ్చేటప్పుడు మనం లైవ్ అపియరెన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ పాసిబిలిటీ లేదు కదా మ్యామ్. మరి టెక్నాలజీ ఎందుకు యూజ్ చేస్తున్నారు?
మరి యాంకరింగ్ కి ఏది యూజ్ చేయమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాస్ టు బి యాంకరింగ్ యూజ్ చేసి మీరు ఏ కంటెంట్, ఏ క్లాస్ లో ఏ కంటెంట్ డెలివర్ చేస్తారు, ట్రాన్సాక్ట్ చేస్తారు చెప్పండి. మీ బియర్డ్ కరికులం లో ఉన్నది ట్రాన్సాక్ట్ చేయమని చెప్పడం లేదు, లేకపోతే ఏదైనా డే సెలబ్రేట్ చేసినప్పుడు కాదు కదా. స్కూల్ సబ్జెక్ట్స్ కి, స్కూల్ టెక్స్ట్ బుక్స్ లో ఉన్న కంటెంట్ కి మీరు ఇంటిగ్రేట్ చేయాలి. అంటే నేను ఏమంటానంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లోనే ఒక కొన్ని టాపిక్స్ ఉన్నాయి మ్యామ్. ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్ వెదర్ ఎనీ లెసన్ విల్ సూట్ ఫర్ దట్ ఆర్ నాట్. యు జస్ట్ టెల్ మీ ద నేమ్ ఆఫ్ ద లెసన్. ద స్టోరీ ఆఫ్ ఇక్కత్ అని ఉంది చూడండి మేడం. ఆర్ట్ అండ్ కల్చర్ క్లాస్ 8th లో ఉంటుంది అది. ఆర్ట్ అండ్ సపోజ్ పీపీటీ ప్రెజెంటేషన్ లో ఇక్కత్ హిస్టరీ గురించి పీపీటీ స్లైడ్ తీస్తూ వెనకాల ఓన్ వాయిస్ మనం దాని గురించి వాయిస్ ఓవర్ ఇస్తుంటే విల్ ఇట్ కమ్ అండర్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ మ్యామ్? ఎఫెక్ట్ ఉంటుంది కదా మ్యామ్ ఆడియో విజువల్. ఇక్కత్ డిజైన్స్ ఇప్పుడు మన పోచంపల్లి ఇక్కతే కదా, ఇక్కత్ డిజైన్ మీరు ఏం చేయండి, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అన్నా వెళ్ళండి. దట్ కమ్స్ అండర్ లైక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ట్ ఫామ్. మీరు ఇక్కడ టెక్నాలజీ యూజ్ చేసి పీపీటీస్ చెప్తూ వాయిస్ ఓవర్ ఇవ్వడము అక్కడ ఆర్ట్ ఫామ్ ని ఇంటిగ్రేట్ చేసింది అవదు. డిజైన్స్ పోచంపల్లి ఇప్పుడు టై అండ్ డై యూజ్ చేస్తారు కదా వాళ్ళు, దాన్ని మీరు పెయింటింగ్ రూపకంగా చూపించండి. అంటే లైక్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేయండి. యూ కెన్ గో ఫర్ పెయింటింగ్. You can tell the lesson, the story of Ikat by like using fabric painting. If at all, if we don't get any that creativity, ma'am, can we take the print and attach the paper? The print chart ఇంట్రడక్షన్ పార్ట్ లో మీరు ప్రింట్ చేసినా పర్వాలేదు, మీరు స్వంతంగా చేసి పెట్టినా పర్వాలేదు. కాకపోతే పీరియడ్ ప్లాన్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు మాత్రం మీరు ఆర్ట్ ఫామ్ ని విజువల్ ఆర్ట్ ఐటమ్ అయినా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అయితే ఖచ్చితంగా మనం పర్ఫార్మ్ చేయాల్సిందే. విజువల్ ఆర్ట్ ఐటమ్ అయినా తయారు చేసిందే బెటర్. ఓకే మ్యామ్. సింపుల్ గా ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ కలర్ పెయింటింగ్ ఉంది, మనకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంది. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ రాకపోతే గో ఫర్ వాటర్ కలర్ పెయింటింగ్. వాట్ విల్ హ్యాపెన్? కాకపోతే మీరు పెయింటింగ్ ఎన్ని రకాలు, మనం ఏ పెయింటింగ్ కి వెళ్ళొచ్చు అనేది కొంచెం మీరు తెలుసుకోవాలి. మ్యామ్ ఇంగ్లీష్ లో క్రాఫ్ట్ ఆర్ట్ ఈజీగా ఉంది, విజువల్ ఆర్ట్ ఈజీగా ఉంది, కానీ ఆల్ ద లెసన్స్ సాంగ్ కి అయితే సూట్ అవ్వవు కదా మ్యామ్. వాట్ రోల్ సెలెక్ట్ చేసుకోండి. మెథడ్ 2 నుంచి 2 చెప్పాను కదా, అందుకే నేను ఒకటి తగ్గించేసాను. మెథడ్ 2 నుంచి 2 ఏదైనా లెసన్ బాగా సెర్చ్ చేయండి. 7th to 10th or 6th to 10th ఏదైనా లెసన్ కి ఏదైనా క్రాఫ్ట్ ఆర్ట్ యూజ్ చేసైనా 3D మోడల్ చేయొచ్చు, సెలెక్ట్ చేయండి. ఇంకొకటి కూడా ఉంటుంది, క్లాస్ 8th లో ద అర్థన్ గోబ్లెట్ అనే పోమ్ కూడా ఉంది. నాట్ ఓన్లీ ద స్టోరీ ఆఫ్ ఇక్కత్, యూ హ్యావ్ ద అర్థన్ గోబ్లెట్ టూ. అక్కడ మీరు ఆ పాట్ కూడా చేయొచ్చు క్లేతో. ఆ ఉన్నది తీసుకురాకుండా జస్ట్ మీరు చేయండి. అది లైక్ క్లేతో మనం ఒక క్రాఫ్ట్ తయారు చేసినట్టు అవుతుంది కదా, హ్యాండీక్రాఫ్ట్ అవుతుంది కదా. మ్యామ్ పెర్ఫార్మెన్స్ కంపల్సరీ ఉండాలా M2 లో? పెర్ఫార్మెన్స్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు పోమ్ అంటే మీరు పాట పాడతారు కదమ్మా రిథమిక్ గా, అయిపోయింది అంతే. అలా పాట పాడుతూ మీరు ఇంట్లో చేసేయండి అని చెప్తున్నాను. ఇప్పుడు మై మదర్ అని ఒక పోయం ఉంది, అదన్నా పాడండి. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే మ్యామ్, విల్ ట్రై. ఓకే, ఒకటి సింగింగ్ అయిపోయింది, ఇంకొకటి రోల్ ప్లే చేయండి. ఇంకా మీకు ప్రాబ్లమే కాదు. పెద్దగా ఆర్ట్ ఐటమ్స్ తయారు చేయడం కూడా అవసరం పడదు. One craft I will do, one performance I will do, ma'am. In English. మీరు ఇలా థింక్ చేయండి, వస్తుంది మీకు సొల్యూషన్ వస్తుంది. ఓకే. అదర్స్ డౌట్స్ వచ్చిన వాళ్ళే అడుగుతున్నారు. మరి మీకు వేరే వాళ్ళకి ఏ డౌట్ లేదా చెప్పండి. మాకు డౌట్ ఉన్నది వాళ్ళు అడిగారు మేడం. అడిగారా? ఇంకా స్టిల్ మేడం ఇప్పుడు 7th క్లాస్ లోని
రెస్పిరేషన్ అనే ఒక టాపిక్ ఉంది మేడం మొత్తం లెసన్. సో రెస్పిరేషన్ మనము యూజ్ చేసుకొని లైక్ హార్ట్ పంపింగ్ చూపించచ్చు కదా మేడం, లైక్ ఇన్ అండ్ అవుట్ లైక్ బెలూన్స్ తోటి ఒక మోడల్ ప్రిపేర్ చేసి. సో ఐ హ్యావ్ అన్ ఐడియా. సో హౌ టు పుట్ దట్ ఇన్ టీచింగ్ అంటే దాంట్లో ఎట్లా పెట్టాలి మేడం? పిక్ తీసుకొని పెట్టాలా? పిక్ అది యూజ్ చేసి మీరు పాఠం చెప్తున్నట్టు పిక్ తీసుకొని పెట్టండి. ఓకే, మీరు ఉట్టి ఆర్ట్ ఐటమ్ లో పిక్ తీసుకోవడం, మీరు డ్రెస్ కోడ్ వేసుకొని అది చెప్తున్నట్టు పిక్ తీసి పెట్టండి. ఆల్రెడీ అనుకున్నాం కదా ఇదంతా మనం ఫిజికల్ గా. ఇఫ్ వీ వుడ్ హ్యావ్ మీట్ ఇన్ ద కాలేజ్ ఎవ్రీథింగ్ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ లైక్ సైంటిఫికల్లీ. ఇప్పుడు ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు, ఇదంతా మీరు ఇండివిజువల్ గా పెట్టాలి. అక్కడైతే కొంచెం కోఆపరేషన్ దొరికేది మీకు ఫ్రమ్ ద అదర్ స్టూడెంట్ టీచర్స్ టు. ఐడియాస్ వచ్చేవి, నాలెడ్జ్ డిసెమినేట్ అయ్యేది. ఆ స్కోప్ లేదు కాబట్టి కొంచెం మీరు ఎక్కువగా పర్సనల్ ఎఫర్ట్స్ పెట్టాలి. స్టూడెంట్ టీచర్స్ ఇనిషియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మీరు ఇంకా ఇన్నోవేటివ్ గా, ఇంకా క్రియేటివ్ గా చెయ్యాలి. ఓల్డ్ రికార్డ్ కన్నా మంచిగా చెయ్యాలి అని ఫ్రమ్ 6 to 12th you are getting a break. Work on EPC3 much, little on EPC4. Okay? Okay, ma'am. EPC4 చేస్తే అంటే in my opinion it is not lesser than the other practicums. It is equally important. బట్ ఎఫర్ట్స్ మాత్రం దీనికి ఎక్కువ పెట్టాలి అని చెప్తున్నాను. EPC3తో చాలా స్కిల్స్ వస్తాయి మీకు కూడా క్రియేటివ్ ఇన్నోవేటివ్ స్కిల్స్ చాలా వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, మోటివేట్ అవుతారు. అండ్ ద సేమ్ ఆల్ దీస్ క్వాలిటీస్ యూఆర్ గోయింగ్ టు డెవలప్ అమాంగ్ ద స్టూడెంట్స్ టు. అక్కడ ఏమొస్తుంది EPC4 లో చెప్పండి? మీరు SQ3R గిబ్స్ సైకిల్ నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మీరు చదివిన తర్వాత దాని గురించి చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివితే ఏమొస్తుంది మీకు? ఇప్పుడు నేను అంటున్నాను డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ద్వారా పిల్లల్ని మోటివేట్ చేయొచ్చు, అటెండెన్స్ రేట్ ని ఎన్హాన్స్ చేయొచ్చు, పిల్లలు ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ స్కిల్స్ ని డెవలప్ చేయొచ్చు. అవన్నీ మనలో కూడా ఫస్ట్ డెవలప్ అవుతాయి, తర్వాత అవన్నీ పిల్లల్లో డెవలప్ చేయొచ్చు ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది యూజ్ చేస్తే. మరి రిఫ్లెక్టివ్ రీడింగ్ ద్వారా మీకు ఏ స్కిల్ వస్తుంది చెప్పండి? We can remember things. Go ahead, Nitesh. Yeah, Nitesh. we can remember things well, ma'am. రిమెంబరింగ్ స్కిల్ వస్తుంది. రిమెంబర్ చేసే కన్నా ముందు మీకు ఏం రావాలి, ఏ స్కిల్ రావాలి చెప్పండి? రీడింగ్ స్కిల్ రావాలి, రీడింగ్ తర్వాత అండర్స్టాండింగ్ వస్తుంది మేడం. అండర్స్టాండింగ్ ఉమాదేవి, హౌ ఆర్ యు? Yeah, fine, madam. Thank you, madam. After long time, I suppose. Yes, madam. I am busy with online classes, madam. Okay. మరి విజువల్ ఆర్ట్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ఏమైనా ఐడియా వచ్చిందా మీకు? వచ్చింది మేడం, చాలా క్లియర్ గా ఉంది మేడం ఇప్పుడు నాకు. పెడగాజీ ఆఫ్ తెలుగులో తెలుగు సబ్జెక్ట్ తీసుకుని 8th and 9th మీరు ఏ క్లాసెస్ డీల్ చేస్తారు నాకు చెప్పండి ఫస్ట్. 9th 10th చేస్తాను మేడం. 9th 10th డీల్ చేస్తారు కదా. మీకు ఇక్కడున్న తెలుగు మెథడాలజీ స్టూడెంట్స్ కి మీరు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ఇన్ సర్వీస్ లో ఉన్నారు. You are a teacher for the past many years. I think you are well acquainted with the topics what have been presented in class 9th and 10th. 7th 8th లో మీకు తెలిసే ఉంటుంది ఏమేం పాఠాలు ఉన్నాయి. ఏ పాఠానికి ఏ కళలని మీరు ఆపాదించి ఇంటిగ్రేట్ చేసి పాఠం చెప్పొచ్చో మీరు కొంచెం ఐడియా ఏమైనా ఇవ్వగలరా పిల్లలకి? అంటే మీ ఫ్రెండ్స్ కి చేయొచ్చు మేడం. చెప్పొచ్చు మేడం. బండారి బసవన్న తీసుకోవచ్చు మేడం మనము దీంట్లో తెలుగులో 8th క్లాస్ నుంచి. అది మనము ఏకపాత్రగా కూడా చెప్పొచ్చు మేడం. దాంట్లో ఏకపాత్రాభినయం చేయొచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ పట్ల ఉన్నంత, ఫిజికల్ సైన్స్ కు ఉన్నంత
పట్టు నాకు తెలుగు లెసన్స్ తెలుగు తెలుసు, తెలుగులో పాఠాలు చెప్పలేను నేను, అంటే ఏమేమి కంటెంట్ ఉంది అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నేను టాపిక్ తెలంగాణ గురించి కూడా ఉంది మేడం. 9th క్లాస్ 10th క్లాస్ లో కూడా తెలంగాణ గురించి కూడా ఉంది మేడం. 10th లో వీర తెలంగాణ ఉంది, అది కూడా తీసుకోవచ్చు మేడం. అది పోయిటిక్ అన్నమాట. అన్ని పద్యాలు ఉంటాయి మేడం. దాంట్లో మనం పద్యం చెప్పగలిగే సామర్థ్యత మన దగ్గర ఉంటే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనము దీంట్లో ఆడియో అండ్ విజన్ లో మనము ఆ తెలంగాణ పాటలు మెనీ ఆర్ దేర్ నో మేడం, అది మనం కూడా పాడవచ్చు, రిథమిక్ గా అది కూడా చెప్పొచ్చు మేడం. చెప్పొచ్చు మ్యూజిక్. మీరు ఈ గైడెన్స్ మీ తెలుగు గ్రూప్ లో మీరు పిల్లలకి ఇవ్వండి, మీ కో స్టూడెంట్ టీచర్స్ కి ఇవ్వండి. ఓకే చెప్పండి మేడం, మొన్న కలిసినప్పుడు మీరు సొంతంగా ఇనిషియేషన్ తీసుకొని పెట్టండి, చెప్పండి వాళ్ళకి ఏ పాఠానికి ఏ ఆర్ట్ ఫామ్ ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనే బేసిక్ ఐడియా. ఆ పిల్లలు అడగడం లేదు, వాళ్ళ టాపిక్ నేను చెప్తే నేను చెప్పగలను ఏ ఆర్ట్ ఫామ్ ని దానికి యూజ్ చేసుకోవచ్చు. అవును మేడం, అడగడం లేదు. నేను తెలుగు గ్రూప్ లో లేను. నాకు అంటే ఇప్పుడు దాదాపు ఒక 5 years నుంచి నేను 9th 10th డీల్ చేస్తున్నాను మేడం. 9th 10th నాకు చాలా ఐడియా ఉంది. 8th క్లాస్ లో అయితే మనం బండారి బసవన్న లెసన్ ని చాలా బాగా ఏకపాత్ర చేయొచ్చు. ఆ బండారి బసవన్న నిలదీస్తారనమాట రాజుగారు. ఆ నిలదీసినప్పుడు ఆయన అతను పెట్టుకోవడానికి, అతని స్థాయిని, ఆ దేవుడి పట్ల విశ్వాసం ఎలా ఉండాలని చెప్పడానికి చక్కటి ఏకపాత్ర చేసి చూపించవచ్చు మేడం మనం. మీరు ఈ ఎఫర్ట్ తీసుకొని 9th 10th వీలైతే కుదిరితే 8th కూడా కంటెంట్ పేరు, ఆ టాపిక్ నేమ్, ఏ ఆర్ట్ ఫామ్ యూజ్ చేయొచ్చో మీరు వాళ్ళకి సజెస్ట్ చేయండి. ఓకే మ్యామ్, డెఫినెట్ గా. ఏ కళారూపాన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చో మీరు చెప్పండి. ఓకే మ్యామ్. ఓకే. జానపద కళలు ఉంది మేడం 8th క్లాస్ లో. జానపద కళలు ఉంది మేడం, జానపద కళలు ఫోక్ అన్నమాట. అదంతా కూడా చెప్పొచ్చు మనం. చెప్పొచ్చు. ఈ ఏ కళారూపాన్ని మనం సంలీనం చెయ్యొచ్చు, ఇంటిగ్రేట్ చేయొచ్చు అనేది కొంత ఐడియా వాళ్ళకి ఇవ్వండి. ఓకే. ఇఫ్ దే వాంట్ దే విల్ టేక్ ఇట్. ఓకే. ఓకే రైట్. పీరియడ్ పథకం మీకు ఇదే వచ్చేసిందా? ఈ ఈపీసీ ఈ 4 లోనే కొంచెం నాకు అర్థం, అంటే 2 ఒకటేసారి సబ్మిషన్ అన్నారు కదా మేడం, అది కొంచెం చేయగలనా లేదా, ఈ చాలా టైం ఎలా ఉంది మాకు, అక్కడ స్కూల్ కి కూడా మేము టైం స్పెండ్ చేయాలి. 3 వరకు అక్కడే క్లాసెస్ ఉంటాయి మాకు. ఈ ఈపీసీ 4 లో రీడింగ్ అండ్ అది ఉంది కదా మేడం, రిఫ్లెక్షన్, దాని గురించి అంటే మనం ఇంగ్లీష్ లోనే రాయాలి కదా మేడం, దాన్ని అయితే తెలుగులో రాయడానికి ఉండదు కదా. లేదు లేదు, అది సెలెక్ట్ చేసుకుని రాయాలి. సింపుల్ గా ఉన్నవి చదవండి, దాని గురించి రాయాలి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రైట్. స్టిల్ ఎనీ డౌట్స్? మీకు ఏమి డౌట్ వచ్చినా, ఏది రాసేటప్పుడు డౌట్ వచ్చినా యూ కెన్ కాల్ మీ టు. ఓకే, ష్యూర్ మ్యామ్, విల్ స్టార్ట్ రైటింగ్. అప్పటికప్పుడు అటెండ్ చేయకపోయినా ఐ కాల్ యూ బ్యాక్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you ma'am. Complete your record successfully. From 6th onwards you can have a full time. Tomorrow and day after tomorrow I'm going to take the class. Okay ma'am. Alright? Okay ma'am. Inga emaina doubts unte tomorrow let us discuss. Okay ma'am. Okay ma'am. Right ma. Thank you all. Thank you ma'am. Thank you ma'am. Bye ma'am.